సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఆర్డీటీ పత్తలపల్లి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతూ ర్యాలీతో వచ్చి ధర్నా కార్యక్రమం చేపడుతూ ప్రధానమైన డిమాండ్లు ఏమంటే ఉపాధి కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, సాగులో ఉన్న ఉపాధి కూలీలకు సాగు పట్టాలు ఇవ్వాలి, పెండింగ్లో ఎక్కడైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి సాగు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు మన పత్తలపల్లి మండలంలో వ్యవసాయ కూలీలు వలసలు ఆపాలి, ఉపాధి పని కల్పించాలి, పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాలి. ప్రధానమైన డిమాండ్ మేడం. రాష్ట్ర పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 24వ తారీఖున తహసీల్దార్ల ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాలని పిలుపులో భాగంగా ఈరోజు ఆర్డీటీ పత్తలపల్లి తహసీల్దార్ ఆఫీసు ముందు వ్యవసాయ కూలీలతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానమైన డిమాండ్లు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఈ జిల్లాలో వ్యవసాయ కూలీలు వలసలు ఆపాలి, పని కావాలని చెప్పి ఒక డిమాండ్. రెండో డిమాండ్ వ్యవసాయ కూలీలకు పని ఉపాధి హామీ కల్పించలేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. వాటిని తక్షణమే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి వారిని అరికట్టాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అందులో సాగు చేసుకుంటున్న ప్రతి వ్యవసాయ కూలీలకు సాగులో ఉన్నటువంటి కూలీలకు సాగు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అందులో వ్యవసాయ కూలీలకు నివేశ స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ ఇంకా ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా. వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే స్పందించి అందులో ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించాలని చెప్పి రామ్జీ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి కోరుతూ అదే రాష్ట్ర ఎంపీడీఓ గారు కూడా ఒకటే చెప్తున్నాం. పత్తలపల్లి మండలంలో గ్రామీణ ఉపాధి పథకం ఇంకా కొన్ని చోట్ల ఎక్కడెక్కడ జరగలేదో వాటిని కూడా ఎక్కడైతే జరగలేదో వాటిని కూడా స్పందించి ఉపాధి హామీ పని పెట్టాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అందులో పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఉపాధి హామీ పని కల్పించలేకపోతే ఈ మండలంలో ఉపాధి కూలీలు ఇంకా వలసపోయే ప్రమాదం ఉందని చెప్పి మరొకసారి ఎంపీడీఓ గారు కూడా హెచ్చరిస్తున్నాం. ఉపాధి హామీ కొనసాగించాలి, అదేవిధంగా ప్రధానమైన డిమాండ్లు కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి గారు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు సంఘం నాయకులు మండల నాయకులు గుండా మల్లేసు, అదేవిధంగా తిరుపాలు శివయ్య, సౌడప్ప, నాగేంద్ర, ఆదినారాయణ, రమణమ్మ, ఆది లక్ష్మీనారాయణ, ఈశ్వరయ్య తదితరులందరూ ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకులకు కార్యకర్తలకు పేరున పెద్ద ఎత్తున మహిళలు పురుషులపై ఎక్కువ పాల్గొన్నారు. వారు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జింకా చలపతి గారిని మాట్లాడాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం.